Hi, welcome to the show. Hi. Yes, sir. Now we'll be doing the analysis for match number 57, that is between SRH versus LSG. So, yeah, your thoughts. ఏం చెప్పాలి థాట్స్ అంటే అది బ్యాటింగా లేకపోతే ఇంకేమైనా అంటే 10 ఓవర్స్లో 160 చేస్ చేయడం అనేది ఏ ఏ మ్యాచ్లోనూ ఎక్కడ చూడలేదు. ఐ థింక్ ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇది ఇలా జరగడం. సో నైస్ టు వాచ్. ఇట్స్ అ ట్రీట్. ఎవరెవరైతే గ్రౌండ్లో ఉన్నారో, హైదరాబాద్ గ్రౌండ్లో చూడటానికి వెళ్ళారో వాళ్ళందరూ అదృష్టవంతులనే చెప్పచ్చు. సో ఈ మ్యాచ్ ఇంత దారుణంగా, ఇంత gigantic madness, Mad Max, you can call any words that doesn't describe what happened on the ground. So this is like a pure madness. ఇంత దారుణంగా ఆడతారని ఎవరు ఊహించుంటారు ఎస్ఆర్హెచ్. ఐ థింక్ దిస్ ఇస్ బీన్ ది హిస్టరీ క్రియేటింగ్ సో మెనీ రికార్డ్స్ అని క్రియేట్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఇటువంటి బ్యాటింగ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. 15 ఓవర్స్లో అలా చేస్తారేమో అనుకోవచ్చు, కానీ బట్ విత్ ఇన్ 10 ఓవర్స్ ఆ స్కోర్ చేయడం అనేది ఇంపాసిబుల్. అసలు గల్లీ క్రికెట్ కూడా ఇలా ఎక్కడ నేను చూడలేదు. గల్లీ క్రికెట్ లో కొట్టడం కూడా మ్యాక్స్ 5 overs 50 అనేది చాలా ఎక్కువ అనుకుంటూ ఉండేది గల్లీ క్రికెట్ లో కూడా. వీళ్ళు మరి నాకేం అర్థం కావట్లేదు. ప్రాక్టీస్ మ్యాచ్లలో కూడా ఇట్లా ఆడరు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఇట్లా కొట్టరు, మ్యాచ్ లో కొట్టారు. 166 అంటే అసలు ఆ పిచ్ మీద ఇది పక్కెళ్ళండి మీరు, చిన్నపిల్లలు మీరు అన్నట్టుంది. అండ్ ఎల్ఎస్జి టీం అది మరి టేబుల్లో లాస్ట్ లో లేదు. అది దే కంపీటింగ్ ఫర్ ద ప్లే ఆఫ్స్ అండ్ దే డూ హ్యావ్ ఏ వెరీ గుడ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైన్. ఒకసారి వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే, ఒకసారి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ అట్లీస్ట్ 166 స్కోర్ చేశారు, 4 wickets పడ్డాయి. అంటే బ్యాటింగ్ డెప్త్ ఇంకా ఉంది వాళ్ళకు. దే డూ హ్యావ్ సంబడి టు కమ్ అండ్ బ్యాట్ దేర్. అండ్ అయినా కూడా 166 ఆ వికెట్ మీద వాళ్ళు ది థాట్ డెఫినెట్లీ ఇది కాస్త రీజనబుల్ అని అనిపించుంటుంది వాళ్ళకి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నా కూడా మేబీ ఒక 20 to 30 runs షార్ట్ ఉంటాయేమో అనుకుని ఉంటారు. బట్ వాట్ దిస్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బుక్ అండ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పొచ్చు ఇది. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ సమ్వేర్ ఇన్ స్పేస్. ప్రతి బాల్ బాల్లోకి వెళ్తుంది. దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఆన్ ద గ్రౌండ్. 287, 272 ఇవన్నీ ఒక రకమైన మ్యాచెస్ అనుకుంటే, బికాజ్ ఆపోజిట్ టీమ్స్ కాస్త స్కోర్ చేసాయి. సో ఇక్కడ ఎల్ఎస్జి వాళ్ళు నిజంగా టాస్ గెలిచారు. అఫ్ కోర్స్ వాళ్ళకు బ్యాటింగ్ వీళ్ళకి ఇస్తే ఎక్కువ కొడతారనే ఉద్దేశంతో వాళ్ళే రైట్ డెసిషన్. ఇట్ వాజ్ వెరీ వెరీ వైజ్ అండ్ వెరీ గుడ్ డెసిషన్ అక్కడ చెప్పాలంటే. ఎందుకంటే ఎస్ఆర్ చేజింగ్ లో చేయలేకపోయి చాలా ఓడిపోవడం కూడా జరిగింది. ఇదే అగ్రెసివ్ ఫ్యాషన్ దీన్ని కంటిన్యూ చేస్తూ ఓడిపోవడం చూసాము. బట్ అదే అగ్రెసివ్ ఫ్యాషన్ ఇక్కడ ఐ డోంట్ నో, దేర్ ఆర్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ దీస్ థింగ్స్ అని అనిపిస్తుంది. ఈవెన్ కామెంటేటర్స్ కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు పాపం. ప్యూర్ మ్యాడ్నెస్. మీరు చెప్పినట్టు ఆ గ్రౌండ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఫీల్ అవుతుంటారు వాళ్ళు, అరే 10 ఓవర్లోనే మ్యాచ్ అయిపోయిందని చెప్పేసి. జస్ట్ ఇమాజిన్ ఇదే మొమెంటం కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఉండింటే 300 కాదు కదా, 350 దాకా వెళ్ళిపోయేదేమో స్కోర్. అందులో డౌట్ లేదు. స్కోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ లో భువి బౌలింగ్ చేశాడు, 4 overs 12 runs 2 wickets. అసలు ఇది అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎనీ మ్యాచ్ అనుకోవచ్చు. ఇలాంటి స్కోర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అది ఆ పర్ఫార్మెన్స్ ఇది ఫేడ్ అవుట్ అయిపోతుంది ఇలా ఆడితే. ఇంకేం చెప్తారు కదా. ఆ పర్ఫార్మెన్స్ దీంతో కూడా తక్కువేం లేదు. దట్ వాస్ ఆన్ పార్ విత్ దిస్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ. కానీ అది ఫేడ్ అవుట్ అయిపోతుంది, అది కనిపించదు. అయిపోయినట్టే కదా బేసికలీ. ఈ మ్యాచ్ లో చూస్తే దెర్ ఆర్ ఓన్లీ 10-11 సింగిల్స్ ఉన్నాయి, రిమైనింగ్ అన్ని బౌండరీస్ ఉన్నాయి. అది అన్బిలీవబుల్ అసలు. ఈ మ్యాచ్ కనుక ఆర్సీబీ వాళ్ళు చూస్తే రొటేషన్ సింగిల్స్ అనుకునే వాళ్ళు ఎవరు చూసినా కూడా ఇట్స్ లైక్ ప్యూర్ హిట్టింగ్. అంటే ఎంత క్లీన్, ఒక్క మిస్ హిట్ లేదు, ఒక్క క్యాచ్ డ్రాప్ లేదు, ఏమీ లేదు.
జస్ట్ ఇమాజిన్. ఇంకా ఆ విధంగా కొడుతూ ఉంటే అంటే వాళ్ళు ట్రై చేయని ఆప్షన్ లేదు, అందరినీ ట్రై చేశారు. ఒకే ఒక ట్రై చేయింది ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకురాలేదు వాళ్ళు. ఎక్కడ తీసుకొస్తారు, ఏ రకంగా తీసుకొస్తారు, ఆన్ వాట్ బేసిస్ దే కెన్ బ్రింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ టెల్ మీ. అంటే అక్కడ ఉన్న ఫీల్డ్ లో ఉన్న 4 బౌలర్లు 5 బౌలర్లే వేయలేకపోతున్నారు, ఇంక ఇంపాక్ట్ ప్లేయర్ చేత తెస్తే ప్రాబబ్లీ హీ వుడ్ హావ్ గాన్ 6 సిక్సెస్ 5 సిక్సెస్ వెళ్ళిపోయింది. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని కృణాల్ పాండే చేత వేయించలేదు. కృణాల్ పాండే 6 బాళ్ళకి 6 సిక్స్లు ఉండేవి. అదే అలా ఉండేది గేమ్, అందులో డౌట్ లేదు. సో ఏం చేశారు, లెఫ్ట్ హ్యాండర్స్ చెప్పేసి ఆఫ్ స్పిన్నర్ తో ఏం చేయాలని యాష్ బదోని తీసుకొచ్చారు. బదోని పాపం ఫస్ట్ ఇన్నింగ్స్ లో అంత బాగా స్కోర్ చేసి హాఫ్ సెంచరీ కొట్టి నేను చాలా టీమ్ కి చాలా హెల్ప్ చేశానని అనుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లోకి వచ్చిన తర్వాత చూస్తే అసలు వర్కౌట్ కాలేదు బాస్ అన్నట్టు చెప్పారు వాళ్ళు. బదోని చేత బౌలింగ్ ఇచ్చారు ఆఫ్ స్పిన్నర్ అని చెప్పేసి అంటే ఇంకా పొజిషన్ అర్థం చేసుకోవచ్చు. బౌలర్స్ కి ఎవరికి ఛాన్స్ లేదు అక్కడ. ఇక్కడ ఇద్దరు ప్లేయర్లు కూడా ఒకరికి మించి ఒకరు కొడితే నేను కొట్టకూడదా, కాంపిటీషన్ జరుగుతుంది వాళ్ళ మధ్యలో. సో 16 balls హాఫ్ సెంచరీ కొడితే ట్రావిస్ హెడ్ 19 balls హాఫ్ సెంచరీ కొట్టాడు. వాట్ ఈస్ రాంగ్ విత్ దిస్ గైస్? This is too much అంటే too much. I mean it's never seen. అంటే క్రికెట్లో ఈ లెవెల్ ఆఫ్ హిట్టింగ్ అనేది ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు. ఐ డోంట్ నో, మేబీ ఇంకా ఫ్యూచర్లో కూడా చూస్తామో లేదో, అంటే చూడొచ్చు డెఫినెట్గా, వీళ్ళు ఇలాగే ఆడితే చూడొచ్చు, కానీ బట్ దిస్ ఈజ్ వేరే లెవెల్. ఎల్ఎస్సీ వాళ్ళు ఒక 350 సెట్ చేసి ఉండాలి టార్గెట్. 350 సెట్ చేసి ఉంటే అప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉండేది మ్యాచ్. లైక్ టూ బ్యాడ్ అసలు. అండ్ ప్యాట్ కమిన్స్ బర్త్డే వాళ్ళ ప్యాట్ కమిన్స్ బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు. సూపర్ గిఫ్ట్. బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ కాస్త బాగా వేయలేకపోయినప్పటికీ ప్యాట్ నుంచి అయితే క్లియర్ గా ఏదో నీకు ఇస్తున్నాం ఈరోజు గిఫ్ట్ అని చెప్పేసి మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఐ డోంట్ థింక్ హీ కెన్ గెట్ ద బెస్ట్ గిఫ్ట్ దాన్ దిస్. ఇంతకంటే బెస్ట్ ట్రీట్ అక్కడ ప్రేక్షకులు కానీ, కమెంటేటర్స్ కానీ, ఫీల్డర్స్ కానీ, బ్యాటింగ్ టీమ్ కానీ, గ్రౌండ్ స్టాఫ్ కానీ, ఎవ్రీవన్ ఎంజాయింగ్ ఎక్సెప్ట్ ఎల్ఎస్జి టీమ్ తప్ప రిమైనింగ్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ కేఎల్ రాహుల్ వెనకల వికెట్స్ వెనకల నిల్చొని చూస్తూ ఉంటారు. ఇట్స్ లైక్ స్పీచ్లెస్ బేసికలీ. యూ కాంట్ ఎక్స్ప్రెస్ వాళ్ళ వే ఆఫ్ హిట్టింగ్. దిస్ ఈస్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్ గోయింగ్ ఫార్వర్డ్ అసలు సరేష్ నుంచి. కనుక మీరు వికెట్ తీయలేదు అంటే మీరు మర్చిపోండి, ఇంకా మీరు గెలవడం అనేది మర్చిపోండి, అందులో డౌట్ లేదు. సో ఫస్ట్ వికెట్ పడలేదు ఎస్ఆర్హెచ్ ఆడిన మ్యాచ్ లో అంటే ఇంకా దండి. దే కెన్ ఫర్గెట్ ఇట్. ఫస్ట్ వికెట్ అనే కాదు, వీళ్ళు 2 వికెట్లు పడకపోతే చాలు, క్లోజ్, డౌటే లేదు. ఇద్దరికి స్టేడియం కూడా చిన్నది కాదు, పిచ్ ఫస్ట్ అంత బాగా హెల్ప్ అయింది బౌలర్స్ కి. వీళ్ళేమో చిన్నపిల్లల్లాగా కొడుతున్నారు. ఎస్పెషలీ స్ట్రైట్ సిక్సర్స్, ఇట్స్ అ బిగ్ సైడ్ ఆఫ్ ద గ్రౌండ్. 73 meters 72 meters ఇస్ అ బిగ్ సైడ్. అక్కడ కొడుతున్నారు 80 meters 100 meters 104. అంటే ఇక్కడ ఈవెన్ అంటే క్యాచ్లు పడడానికి కూడా ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్ వచ్చింది. ఎక్కడ అంటే రవి బిష్ణు వేస్తున్నప్పుడు స్ట్రైట్ గా చేస్తే దాన్ని పడ్డానికి వెళ్ళాడు. ఇంతకు ముందు ఒకసారి ఆ క్యాచ్ పట్టాడు కదా రవి బిష్ణు, ఆ రేంజ్ లో పట్టడానికి వెళ్ళాడు, బట్ పట్టలేకపోయాడు. ఇంకొక క్యాచ్ కూడా అక్కడ షార్ట్ థర్డ్ మ్యాన్ లో ఒక క్యాచ్ మిస్ అయింది. అది దట్ వాజ్ ఆల్సో ఎ డ్రాప్. yes, అది మిస్ అయింది కొంచెం. ఇంకా నథింగ్, అసలు వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. సో యాక్చువల్లీ దెర్ ఈస్ నథింగ్ టు డిస్కస్ హియర్. ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు ఎస్ఆర్హెచ్. ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు కాదు, ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి చాలా క్లియర్గా చేసుకున్నారు. అండ్ దే జస్ట్ నీడ్ వన్ స్మాల్ విన్ అంతే. ఇక్కడ ఏదో ఏటైనా కానీ విన్ అయితే అవ్వాలి అంతే. ఓకే, బట్ ఒక విన్ అయితే సింపుల్గా జరిగినా కూడా చాలు వాళ్ళకి. సో ఎల్ఎస్సీకి అయితే డెఫినెట్లీ కష్టమైపోయిందని చెప్పుకోవాలి. గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళకు విన్స్ అన్నీ కావాలి, ప్లస్ రన్ రేట్ కూడా కావాలి. I don't know how they'll cope up with this and come back from this, but yes,
that is analysis for this match. Thanks for joining in. Thank you.